అమెరికాలో అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కారు ఉక్కుపాదం మోపుతోందా? మొదటి విమానంలో 104 మందిని పంపిన ట్రంప్ ఈ దఫా ఎంతమందిని పంపబోతున్నారు? ఆ విమానాలను ఎక్కడ ల్యాండ్ చేయబోతున్నారు? డిపోర్టేషన్పై ట్రంప్కు మోదీ ఏం చెప్పారు? అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిపై అధ్యక్షుడు ట్రంప్ కొరడా చులిపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం అమెరికా యుద్ధ విమానంలో 104 మంది భారతీయులను తరలించిన ఘటన మరొక ముందే మరోసారి షాక్ ఇచ్చింది అగ్రరాజ్యం. 119 మంది భారతీయులతో కూడిన మొదటి విమానం ఫిబ్రవరి 15వ తేదీన రాత్రి 10 గంటలకు అమృత్సర్లో ల్యాండ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. రెండో విమానం ఫిబ్రవరి 16వ తేదీన ల్యాండ్ కాబోతోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పౌర విమానయాన బ్యూరోకు లిఖితపూర్వకంగా రాసిన లేఖలో తెలిపింది. కొన్ని రోజుల క్రితం అమెరికా నుంచి తిప్పి పంపిన వారి చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేయటం వివాదాస్పదమైంది. ఈ పరిణామాల వేళ ట్రంప్ తో భేటీ అయిన ప్రధాని మోదీ వలసదారుల అంశంపై చర్చించారు. యువత, పేదరికంలో ఉన్నవారు మోసపూరితంగా వలసదారులుగా మారుతున్నారన్నారు ప్రధాని మోదీ. డబ్బు, ఉద్యోగాలకు ఆశ చూపి కొంతమంది మోసం చేయటంతో అక్రమ వలసదారులుగా మారుతున్నారన్నారు. ఈ దారుణాలను సమూలంగా నిర్మూలించేందుకు భారత్ కు ట్రంప్ పూర్తిగా సహకరిస్తున్నారని మోదీ స్పష్టం చేశారు. हम इस बात के हैं कि गैर कानूनी तरीके से जो लोग दूसरे देशों में होते हैं उनको वहां रहने का कोई कानूनी अधिकार तो है नहीं। जहां तक भारत और अमेरिका का सवाल है, हमने हमेशा कहा है कि जो वेरीफाइड होगा, कि जो सच्चे अर्थ में भारत का ही नागरिक होगा, वो अगर अमेरिका में गैर कानूनी तरीके से रहता है तो उसको वापस लेने के लिए भारत तैयार है. ఫిబ్రవరి 15, 16 తేదీల్లో అమెరికా నుంచి వచ్చే విమానాలు పంజాబ్ లో ల్యాండ్ కాబోతున్నట్లు సమాచారం. అయితే వలసదారులను తీసుకొచ్చే విమానాలు అమృత్సర్లో దించడంపై పంజాబ్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పంజాబ్ ప్రతిష్టను దిగజార్చాలనే ఉద్దేశంతోనే వలసదారులతో వచ్చే విమానాలను కేంద్ర ప్రభుత్వం అమృత్సర్లో దించుతోందని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ ఆరోపించారు. హర్యానా, గుజరాత్ రాష్ట్రాలకు ఎందుకు తరలించడం లేదని ప్రశ్నించారు. चलो पहला जहाज ला लिया, पता नहीं की क्राइटेरिया, हुण दूजा जहाज आ रहा जी। दूजा जहाज भी कहते अमृतसर उतरूगा जी कल। क्यों जी? अमृतसर चुनने का क्राइटेरिया दस्से मैनू केंद्र सरकार, मिनिस्ट्री ऑफ एक्सटर्नल अफेयर्स, विदेश मंत्रालय। अमृतसर में क्यों चुनते हो तुसीं? बदनाम करने वास्ते चुनते हो, पंजाबियों को बदनाम करने वास्ते चुनते हो तुसीं। అయితే ప్రస్తుతం అమెరికా తరలిస్తున్న భారతీయులు డంకీ రూట్ సహా అనేక మార్గాల్లో యుఎస్ లోకి అక్రమంగా ప్రవేశించినట్లు ట్రంప్ సర్కార్ చెబుతోంది.